ఇక్కడ వచ్చిన ఐశ్వర్యవంతులకు, ధనవంతులకు, కోటీశ్వరులకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ గురువు గారు అంటారు విశ్వమణి బాబు గారు, కానీ విశ్వమణి బాబు గారు కాదు, జక్కన్న. జక్కన్న అంటే ఒక శిల్పంని చెక్కి చెక్కి ఒక మంచి అందంగా తయారు చేస్తారు కదా, అలాంటి జక్కన్న మన విశ్వమణి బాబు గారు. నేను ఆగస్టు లాస్ట్ మంత్ 29కి ఒక వీడియో చూశాను. చూసిన తర్వాత 21 minutes అఫర్మేషన్ చేశాను మార్నింగ్ లేచి. అదే రోజు మాకు తెలిసిన వాళ్ళది గృహప్రవేశం. అక్కడ చదింపు వెళ్ళాలి, మా దగ్గర డబ్బులు లేదు ఎలాగా అని నేను మార్నింగే కోరుకున్నా, నాకు ఎలాగైనా డబ్బు రావాలి అని. అది ఏదో ఒక విధంగా నా అకౌంట్లో 30,000 వచ్చినాయి. వచ్చిన తర్వాత మళ్ళీ అది కంటిన్యూ చేసిన, 1 month కంటిన్యూ చేసిన. నేను కోరుకున్నది చిన్న చిన్న మొత్తం జరిగిపోయినాయి. ₹1,00,000 కావాలంటే ₹1,00,000 అకౌంట్లోకి వచ్చినాయి. తర్వాత చిన్న చిన్న 30,000 20,000 నాకు తెలియకుండా నా అకౌంట్లో డబ్బులు పడితేనే నేనే పరిచయం అయిపోయినా అసలు మొత్తానికి. మా అమ్మకు హాస్పిటల్కి తీసుకెళ్ళినా, నా దగ్గర డబ్బు లేవు. ఒక 5,000 కావాల్సిన డబ్బులు నా దగ్గర 2,000 ఉన్నాయి. 2,000 అంటే ఇంకా అమౌంట్ అక్కడ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఎలాగా అమౌంట్ కావాలి కదా అన్నట్టు మనసులో గట్టిగా అనుకున్నాను. నేను అనుకుంటే అదే అన్ని హాస్పిటల్లో నాకు అకౌంట్లో 6,000 వచ్చినాయి. అప్పుడు అనుకున్నా థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ అని నేను అప్పుడు అనుకున్నా. అదే రోజు మార్నింగ్ లేచి మామూలుగా బయట గుడి దగ్గర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పోయి దాన ధర్మం చేసిన. ఒక 200 తీసుకెళ్ళి టిఫిన్ తీసుకెళ్ళాం. మొత్తం అందరికి 10 మందికి 9 మందికి ఉన్న 9 మందికి సరిపోయేటట్టు టిఫిన్ ఇచ్చేసిన. అప్పుడు అనుకున్నా మనం ఏది మనసులో గట్టిగా అనుకుంటే అది జరిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ అప్పులు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, లేనోళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ధైర్యం. ధైర్యం ఉంటే మనం ఏదైనా సాధించగలం. యాక్చువల్గా నేను ఇక్కడ ఈ హోటల్కి నేను రావడం ఫస్ట్ టైం. ఇక్కడ హోటల్ ఉండి నేను ఒక రూమ్ తీసుకొని ఉండడం ఇది ఫస్ట్ టైం. నేను ఇక్కడ వచ్చి ఉంటాను అని కూడా నేను అనుకోలేదు. నేను గురువుగారికి మొన్న ఫోన్ చేసిన, ఇక్కడ మీ గురువుగారు ఇక్కడ మీ క్లాస్ ఎక్కడ అటెండ్ కావాలి, నాకు ఏం అర్థం అయ్యేదంటే ఫీడ్బ్యాక్ చూడండి అని నాకు వాట్సాప్ నెంబర్ తీసుకుని ఇచ్చిండు. అకౌంట్ వాట్సాప్లో పంపించిండు. చూసిన విజయవాడ అని అలానే ఇక్కడ తిరిగినా, కానీ ఇక్కడ ఇలాంటి ప్లేస్లో హోటల్ ఉండాలని నేను అస్సలు అనుకోలేదు. ఇది అనుకోకుండా మొత్తం విశ్వం అనేది మొత్తం జరిగిపోతుంది నాకు. అలాంటిది నాకు ఫీజుకి నా దగ్గర డబ్బు లేవు. నేను మార్నింగ్ నుంచి ట్రై చేస్తే ఈవినింగ్ వరకు అమౌంట్ లేదు. ఎలాగైనా నేను అనుకున్నా ఈవినింగ్ వరకు అమౌంట్ వచ్చేసినాయి. నాకు నైట్ వరకు 20,000 నాకు వచ్చేసినాయి. వచ్చిన తర్వాత నేను మామూలుగా నేను ట్యాక్సీని అడుగుతా, కార్ తీసుకొని వచ్చిన. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నేను 20,000 నా దగ్గర ఇలాగో వచ్చేసినాయి మొత్తానికి. నేను యాక్చువల్గా నేను హైదరాబాద్ క్లాస్లో నేను అటెండ్ కావాలి, కానీ అంతవరకు నా ఆత్మశాంతిని ఆగనిస్తలేదు. ఎలాగైనా రావాలి అన్నట్టు పట్టుదలతో ఒక ధైర్యం తీసుకొని ఇక్కడికి వచ్చిన. ఇంతవరకు నేను గురువు గారు చాలా మంచిగా చెప్పిండు క్లాసు. మనం అందరం ఒక చిన్నపిల్లలాగా మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా గురువుగారు మనకి ఎలా చెప్తారో అంతా చాలా మంచిగా చాలా అర్థమయ్యేటట్టు ఒకదానికి 2-3 సార్లు తిప్పి మళ్ళీ చెప్పడం చాలా మంచిగా అనిపించింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. చేసిన ధనవంతులకి ఆరోగ్యవంతులకి ఆయుష్మంతులకి కోటీశ్వర్లకి కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురువు గారికి పాదాభివందనాలు.
నాకు కొన్ని విషయాలు ధ్యానం గురువుగారి వీడియో చూసిన తర్వాత చాలా మంచిగా జరిగింది. మా అన్నయ్య గురువుగారి క్లాస్కి వెళ్ళి వచ్చారు. ఆయన అంతకుముందు నాకు ఎన్నో వీడియోలు పెడుతూ ఉంటే ఇదేంటి ఇలా పిచ్చి పిచ్చిగా వీడియోలు ఏంటో పెడతారు అని మా అన్నయ్యకి నేను లెక్క చేయలేదు. ఆ వీడియోస్ కూడా ఓపెన్ చేసేదాన్ని కాదు. ఏదో ఇట్లా ఆలోచిస్తాడు, ఏదో ఒకటి పెడుతుంటాడు అని. తర్వాత ఫోన్ చేసి నువ్వు ధ్యానం చేసుకోమా. నేను 10 years మా హస్బెండ్ లేరు. అయితే నా మైండ్ మొత్తం నెగిటివ్ ఇదైపోయి ఉన్నాను. నేను ఆల్రెడీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాను. తర్వాత మా అన్నయ్య ఉండి నువ్వు ఇట్లా ధ్యానం చేసుకో అని ఫోన్లో చెప్తే నేను ధ్యానం చేయటం స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు చేసినట్టు కాకుండా ఏదో ఒక 2 minutes 5 minutes అలా చేస్తూ ఉండేదాన్ని. కొంచెం బెటర్గా అయింది హెల్త్ కూడా. తర్వాత 8 months తర్వాత మా అన్నయ్య మా ఇంటికి వచ్చారు. వచ్చి ఆ రోజంతా గురువుగారి గురించి చెప్తూ ఆ డే మొత్తం అలాగే గడిచిపోయింది. అవి విన్నాను. తర్వాత ఇది విషమని బాబు గారు ఈయనే అని చెప్పి వీడియోలో చూపించారు. ఆ రోజు నుంచి నేను 2.5 months అయింది. ఆ రోజు నుంచి 3:45కి లేస్తున్నాను, మిర్రర్ వర్క్ చేసుకుంటాను, ధ్యానం చేసుకుంటున్నాను. నాకు ఆరోగ్యం చాలా బాగైంది, చాలా మార్పులు వచ్చినాయి. మా పెద్ద బాబు చెప్పిన మాట అంటే మా ఇద్దరికి ఏ చిన్న విషయం ఉన్నా పడేది కాదు. కానీ మా బాబు గురించి నా పిల్లలు నాకు అనుకూలంగా ఉన్నారు అని చెప్పుకునేదాన్ని మిర్రర్ వర్క్లో, ధ్యానంలో. మా పిల్లలు ఇద్దరు చాలా మంచిగా వింటారు. ఇప్పుడు మాకు ఏ గొడవ ఏది ఉండదు. చాలా హ్యాపీగా మేము ముగ్గురిమి చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా చాలా ఆనందంగా ఉన్నాము. ఇప్పుడు మొన్న నాకు మనీ అవసరం వచ్చింది. అయితే నేను అంతకుముందు అనుకునేదాన్ని ఎవరు అడిగినా ఇచ్చేస్తారు, తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తాం కదా, మనము ఏమి ఇబ్బంది ఏముంది అని చెప్పి ఎక్కడ అడిగి తెచ్చుకుంటూ అప్పు గురువుగారు చెప్పినట్టు మనం అప్పు అని అడిగితే అప్పుగానే దొరికింది. అది అప్పుగానే దొరికింది. ఈసారి నాకు విశ్వం ఇచ్చిద్ది, నేను ఎవరిని అడగకూడదు డబ్బులు ఇక్కడి నుంచి అని ఆల్రెడీ 4 అడిగేశాను. అడిగిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఇస్తాము అని తర్వాత ఇచ్చేశారు. నాకు విషయం చెప్పింది, ఎవరిని అడగొద్దు, నేను ఇస్తాను. 20 days చూశాను. నేను అనుకున్నాను అమ్మ నాకు పరీక్ష పెడుతుంది, నేను దీంట్లో నెగ్గాలి అని. నాకు నోరు కూడా ఇవ్వలేదు, నేను ఎవరిని అడగలేకపోయాను. కానీ 20 days లోపలే నాకు 50 rupees నా అకౌంట్ 50,000 నా అకౌంట్కి వచ్చేసింది. ఆనందం చెప్పలేనంత ఆనందం. చాలా సంతోషపడ్డాను. ఎంత అంటే అది చెప్పలేను. నేను ప్రతిరోజు గురువుగారి క్లాసులు వీడియోలు చూస్తాను. అది వినంది నాకు ఆ రోజు ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. కానీ గట్టిగా నమ్మితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, అందరూ సక్సెస్ అవుతారు. నాకు చాలా ఇంకా ఉన్న ఈ టెన్షన్లో మాటలు రావడం లేదు. నా సక్సెస్ ఇంకా ఉంది, నాకు రావట్లేదు. మాకు ఇంటి పైన పక్షులకి బియ్యం పెట్టేదాన్ని. అయితే 3-4 days రాలేదు. అప్పుడు విశ్వాన్ని పైకి ఎక్కి విశ్వానికి చెప్పుకున్నాను, అమ్మ నేను ఇక్కడ భోజనం పెట్టాను, చెప్పు ఎవరికి భోజనం ఇది లేదో వాళ్ళకి చెప్పు అంటే 4th day ఎన్నో చిలకలు వస్తాయి. 10 yearsలో నేను ఎంతో డిప్రెషన్లో నాకు నుంచి పోయిన ఆనందం నాకు తిరిగి వచ్చింది. ఎంత హ్యాపీ అంటే ఇప్పుడు మేము నా పిల్లలు నేను చాలా హ్యాపీ అండి. అందరూ కూడా పాటించండి, అందరూ సక్సెస్ అవుతారు, చాలా హ్యాపీగా ఉంటారు. ధనంతో, డబ్బుతో, సంపదతో, ఆరోగ్యంతో, ఆయుష్తో, ఆనందంతో అందరూ హ్యాపీగా ఉంటారు. విశ్వానికి నేను నిజంగా చాలా 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 కృతజ్ఞతలు. గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. మా అన్నయ్య అన్నారు క్లాస్కి వెళ్ళాలి అంటే ఎలాగన్నయ్య అంటే, అమ్మ అక్టోబర్లో 15th ఉంది క్లాసు, వెళ్దాము. సరే అప్పుడు మనీ ఎలా చేయాలి, ఏం చేయాలి, సరే ఆ టైంకి చూద్దాం అనుకొని ప్రతిరోజు మిర్రర్ వర్క్లో గురువుగారి క్లాస్కి వచ్చినట్టు నేను మాట్లాడుతున్నట్టు నాకు వచ్చేస్తుంది. గురువుగారు ఆశీర్వాదం ఇచ్చేస్తారు.
అప్పుడే నాకు ఇచ్చేస్తారు, ధ్యానంలోనే ఇచ్చేస్తారు ప్రతిరోజు. నా పిల్లలు నేను వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నాము, నాకు అలా కళ్ళకి కనిపిస్తారనమాట. అలాగ జరుగుతూ వచ్చింది. మా అన్నయ్య ఒకరోజు ఫోన్ చేసి, అమ్మ నీకు క్లాసుకు కావాల్సిన మనీ నేను ఇస్తాను అని చెప్పారు. కానీ అన్నయ్య ఇస్తాను అన్న తర్వాత నా అకౌంట్కి మనీ వచ్చేసింది. ఇప్పుడు నేను ఈరోజు వచ్చిన ఖర్చు కూడా నేను సంపాదించుకున్నా. నా మిషన్లు 2, నేను మిషన్ టైలరింగ్ చేస్తాను, అవి వచ్చి పని చేయవు 2 సరిగ్గా. అబ్బాయి వీటితో అటు దగ్గరికి వెళ్ళాలంటే చాలా విసుగ్గా అనిపించేది. అలాంటిది మిషన్లు బాగా పనిచేస్తున్నాయి అని చెప్పుకుని చక్కగా పనిచేస్తున్నాయి. నేను మిషన్ కుట్టిన డబ్బులతోటి నేను ఇక్కడ వచ్చాను ఈరోజు. చాలా ఆనందం, చాలా అసలు ఎంత అంటే అది చెప్పలేనిది. నమ్మితే మాత్రం అమ్మ నేను ఇప్పుడు నాకు చెప్పింది, నువ్వు ఇంకెవ్వరిని అడగొద్దు, నేను ఉన్నాను అని నాకు చెప్పింది. నాకు తెలుస్తుంది ప్రతిదీ. నేను ధ్యానం ప్రతిరోజు చేసుకుంటా. ఉదయం 3 ఒకరోజు 4 అయ్యింది, 3:45 4 అయ్యింది. ఒక ఆమె వచ్చి పిలిస్తే ఏంటి, అయ్యో నేను 7:30 దాకా పడుకున్నానా, టైం చూస్తే 4 అయ్యింది. నన్ను పిలిచి లేపింది, ఇంకా లెగవలేదు అని. అప్పుడు అనుకున్నాను, అమ్మ లేపింది, ఇంకా పడుకున్నావేంటి అని. రెండో రోజు కాకి అరుస్తుంది, అయ్యో తెల్లారిపోయిందని గబుక్కుని లేచేసాను. చూస్తే కాకి చూస్తే 4. అలాగ నన్ను టైంకి లేపుతూ చాలా 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 బాగుందండి గురువుగారు. మీ పాదాలు చాలా సూపర్గా ఉందండి. నేను గురువుగారిని చూడాలి, నాకు బాగా ఈరోజు నేను మధ్యాహ్నం వరకు కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను సెల్లులోనే గురువుగారి మాటలు వింటున్నాను. నమ్మడానికి అనిపించలేదు నాకు చాలాసేపు. నేను చాలా ఆనందంగా ఉంది గురువుగారు, చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఈ మైకుకి సహకరించిన, లైట్లకి, చైర్స్కి, మేము తిన్న భోజనానికి, వాటర్కి, జ్యూస్కి, అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన. నిజంగా ఇంతకుముందు డబ్బు ఉంది, నేను లెక్క చేయలేదు. బ్యాగ్లో గురువుగారు చెప్పినట్టే బ్యాగ్ తీసుకొచ్చి అలా పెట్టేయడం అలా చేశాను. చాలా తప్పు చేశాను నేను. అందుకు విశ్వానికి సారీ చెప్పుకున్నాను, డబ్బులకి సారీ చెప్పుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క రూపాయి నేను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను. చాలా చాలా గురువుగారి క్లాసులు, గురువుగారి వీడియో చూసి నేను చాలా నేర్చుకున్నాను, చాలా మారాను. పాజిటివ్, నా పిల్లలు పాజిటివ్గా మారారు, నేను పాజిటివ్గా ఉన్నాను. ఇప్పుడు ఏది బయటికి వెళ్ళి కూర్చుని ఎవరితో, ఇప్పుడు రిలేషన్ కాదు, ఎవరితో కాంటాక్ట్ పెట్టుకోబుద్ధి కాదు కూడా. అసలు ఫోన్లు కూడా మానేశాను. చాలా పక్కన వాళ్ళతో కూడా మనం మంచిగా మాట్లాడాలి, వేరే వాళ్ళవి వినకూడదు. ఇవన్నీ నేను 2.5 months నుండి నేను పాటిస్తున్నాను. నాకు చాలా హ్యాపీ, చాలా సక్సెస్, చాలా బాగున్నాం నా పిల్లలు నేను. మీరందరూ కూడా అందరూ పాటించండి, నమ్మండి, అందరూ సక్సెస్ అవుతారు. కృతజ్ఞతలు. మనకి మంచి సబ్జెక్ట్ అందించినటువంటి ఆ యొక్క విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు, వందనాలు. అయితే నేను ఈ యొక్క దీనిలో అంతకుముందు నాకు అసలు తెలియదు. ఒక 6 నెలల నుంచి మాత్రం కొంచెం వీడియోస్ చూస్తూ బిగిన్ చేశాను. అయితే ఫస్ట్లో అసలు నేను నమ్మలేదు, ఇవన్నీ ఏందో చెబుతుంటారులే అనుకున్నాను. కానీ ఒకసారి మాత్రం ఏంటంటే, అందరికీ చూస్తాను, చాలామంది ఉన్నారు కదా, చాలామంది చెబుతూ ఉంటారు వీడియోస్లో, అందరూ చూస్తాను. ఏ ఒక్కరిని మనం విమర్శించేది కాదు, కానీ అందరూ సబ్జెక్ట్ పరంగా చెబుతూనే ఉన్నారు. కానీ విశ్వమణి బాబు గారి దగ్గరికి వచ్చేసరికి మనకి చాలా సింపుల్సిటీగా, ఈజీగా, మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా, ఇంకా కూలంకషం బాగా అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు. అది ఇంకా చాలా వీడియోలు చూసేవాడిని. అదేవిధంగా ఎక్కువగా ఈ మధ్య పెట్టారు, ఎక్కువ ఫీడ్బ్యాక్లు పెట్టారు. అసలు ఫీడ్బ్యాక్ పెట్టినప్పుడు ఫీడ్బ్యాక్ చూస్తుంటేనే ఎంతసేపు అయినా చూడబుద్ది అయింది. అసలు వాళ్ళు చెబుతుంటే చప్పట్లు నేనే బలమే కొట్టుకుంటా ఉండేవాళ్ళం. మేము కూడా ఇట్లా ఇక్కడ కొట్టేది అక్కడ కొడుతుండేవాళ్ళు, ఇంటి ముందు చూస్తుంటే కొడతా ఉండేది. నేను హోమియో డాక్టర్ గారిని ఖాళీగా ఉన్నప్పుడల్లా, పేషెంట్ లేనప్పుడల్లా చూస్తూ ఉంటాను. చూసినప్పుడల్లా బల్ల మీద ఎట్లా కొడతా ఉంటారు. ఏంటంటే వాళ్ళు చెబుతుంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు, మనం చెబుతుంటారు కదా, అదృష్టవంతులు, ధైర్యవంతులు, మీరు కోటీశ్వరులని. నేను డాక్టర్ గారిని, హోమియో డాక్టర్ గారిని, వినుకొండ మాది. అయితే నేను ఒకసారి చూద్దామని చెప్పి, ఇది రావి చెట్టు ఒక ఇది చెప్పారు 9 రోజులని, అది ఖచ్చితంగా చేశాను. నేను చేసి ఏంటంటే నాకు
అసలు చూద్దాం అసలు రావి చెట్టు నాకు ప్రాక్టీస్ కొంచెం తక్కువ అది అలాంటిది ఒక 50 ఏళ్ళు వచ్చేదల్లా 80-90 ఏళ్ళ దాకా రావటం మిగిలేదు అది అసలు ప్రాక్టీస్. అదేవిధంగా చాలా అద్భుతమైన రిజల్ట్స్ కూడా చూడగలిగాను. ప్రాక్టీస్ మళ్ళీ ఇంకొక ₹1,00,000 అవసరమయ్యాకే ఎలా అనుకున్నాను. కానీ ఈ యొక్క రావి చెట్టు చేయడం, మనం ధ్యానం చేసుకోవడం, అదేవిధంగా అసలు మిర్రర్ ఎఫర్మేషన్ అంటేనే అసలు మిర్రర్ ముందు పోయి నిలబడి మనం ఏం చెప్పేది బాబు అసలు ఎట్లా చెబుతారు అనుకునేవాడిని. అలాంటిది నిదానం వీడియో చూస్తే ఎట్లా చెప్పాలి చెప్పడం నేర్పారు వీడియోస్లో. అయిపోయి చెబుతున్న వాళ్ళకి మనకు ఆశ్చర్యకరంగా చాలా కొన్ని పనులు జరిగిపోయినాయి. అసలు ₹1,00,000 అసలు ఎట్టొచ్చినాయి అసలు నాకే అర్థం కాదు. అసలు 10 రోజుల్లోనే ఆ ₹1,00,000 వచ్చేసి పనులు జరిగిపోయింది. అసలు ఈరోజు క్లాసు రావడం జరిగింది. క్లాసు కూడా చాలా అర్థవంతంగా చెప్పారు. యాప చెట్టు చూశాను, మర్రి చెట్టు మాత్రం మాకు దొరకలేదు, కానీ యాప చెట్టు ఒకటి అది కూడా చేశానండి. యాప చెట్టు కూడా నాకు బ్రహ్మాండంగా అసలు ఎంత ప్రశాంతమైన మైండ్ వచ్చేదంటే ఆ చేసిన తర్వాత పోయి మళ్ళీ వచ్చి సార్ చెప్పినట్టుగానే వచ్చి దండం పెట్టుకొని మళ్ళీ ఇంట్లో నిలబడి కొంచెంసేపు ప్రశాంతంగా ఉంటే ఆ రోజల్లా మనసు అంతా హాయిగా ఉంటుంది. అసలు ఆ పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోయేది, అసలు ఆ ఫ్రీక్వెన్సీ పెరిగేది. అది మరి ఆ థ్యాంక్స్ అవ్వడం ప్రతిరోజు ఇప్పుడు ఈ యొక్క ఇంతకుముందు ఎవరికైనా దాన ధర్మాలు చేయాలన్నా ఏదో ₹2 ₹3 ఇచ్చేవాడు. ఇప్పుడు అసలు అట్ట కాదు, తీసేయి ₹10 ఇచ్చేయడం, లేక ₹20 ఇచ్చేయడం, ₹50 ఇచ్చేయడం. అసలు ఇచ్చేసినట్టే కూడా ఫీలింగ్ ఉండేది కాదు, మళ్ళీ వస్తానే ఉండేది. అది కుప్పలు దాడుతూనే ఉండదు. అది వస్తుంది మళ్ళీ ఇస్తానే ఉన్నా. ఇవ్వటం అనేది మాత్రం బాగా అలవాటు పడ్డాం. అదేవిధంగా మళ్ళీ గోసేవ అన్నారకే ప్రతిరోజు అండి ఒక 3 నెలల నుంచి మాత్రం రోజు సాయంత్రం అప్పుడు హాస్పిటల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేవాడిని. ఇంటికి వెళ్ళేటప్పుడు క్యారెట్ ఒక 1/2 కేజీ కొని, మా వినుకొండలు విపరీతంగా ఉంటాయి ఆవులు, రోడ్ల మీద ఆవులు పెట్టి వెళ్ళేవాడు, పెడతాం అలవాటు చేశాను. ఆ తర్వాత ఈ మధ్య టమాటో రేట్లు తగ్గాలకే టమాటాలు పెడుతున్నా, విపరీతంగా పెడుతున్నా, 2 కేజీలు 3 కేజీలు తీసుకెళ్ళి. కానీ తెగ అసలు ఆ ఆనందం వేరండి, అసలు ఆనందం వేరు. అయితే అది పక్కాగది, అది అసలు అనుభవించే వాళ్ళకే అసలు అది అసలు నిజంగా ప్రతిరోజు ఆవుకి పెట్టకుండా మాత్రం వెళ్ళండి. అసలు ఆవుకి పెట్టకుండా వెళ్ళను. అట్లా అంటే అలవాటు ఇస్తున్న వాళ్ళకి చాలా మార్పులు జరిగినాయి. ఫైనాన్షియల్గా చాలా మార్పులు జరిగినాయి. కుటుంబ పరంగా కూడా ఇప్పుడు ఎఫర్మేషన్స్ అన్నీ కూడా నాకు కొంచెం అలవాటు అయిపోయినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అందువల్ల ఇందా చెప్పగానే అన్నీ రాసుకోవడానికి చాలా వరకు ఈజీ అయిపోయింది. అదే డైరెక్ట్గా వచ్చినట్టే ఏదో కొత్తగా ఉండేది, కొత్త అంతా లాంగ్వేజ్ అంతా మారిపోయేది. క్లాస్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది, చాలా ఈజీగా ఉంది, అర్థవంతంగా ఉంది. అసలు థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన ధనవంతులకి, అదృష్టవంతులకి, గౌరవం లేని వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ మన విశ్వబాబు మణి గారికి, గురువు గారికి నా పాదాపి వందనాలు. నేను చిన్నప్పుడు చదువుకున్నది బాగా తెలుసో తెలీదో కానీ నాకు ఇప్పుడు జీవితానికి అర్థం తెలిపింది మన గురువుగారు. నా జీవితానికి అర్థం, నా బ్రతుకుకి అర్థం, నాకు దారి చూపిందే గురువుగారు. నాకు ఒక్కగానొక్క ఆడపిల్లండి సార్. ఆ పిల్లకి మ్యారేజ్ చేసి పంపించాను. అయినా అమ్మే దగ్గరికి వెళ్ళి ఉండాలన్నా నాకు బాధే. ఇప్పుడు వాళ్ళని, నా అల్లుడు గారిని నేను చక్కగా చూసుకుంటున్నందుకు, చూసుకోవాలని నా దగ్గర తీసుకొచ్చి నాకు అల్లుడు గారిని, నా కూతుర్ని నేను చక్కగా పెట్టుకొని వాళ్ళని పోషించి గర్వంగా చూపించి పంపించాలని నా ఆశ సార్. నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. నేను మా అమ్మగారి దగ్గర ఉంటున్నాను. మా అమ్మగారు నన్ను అరుస్తూనే ఉంటారు సార్. కానీ నాకు మొన్న లాస్ట్ మా అమ్మగారు కాణిపాకం వెళ్ళారు. ఫోన్ తీసుకొని నేను యూట్యూబ్ చూస్తున్నారు. నేను అసలు ఎటువంటి వీడియోలు చూడను. నేను డబ్బు పెట్టుబడి పెట్టి కానీ అసలు అలాంటి నమ్మకాలు నమ్మను, నేను చూడను. నేను ఎవరిని అలా అంత గుడ్డిగా కూడా నమ్మను. నేను సార్ గారి వీడియో చూస్తున్నాను. నాకు అసలు ఎమ్మటే సార్ గారి వీడియో చూస్తే నా జీవితానికి అర్థం, నా లైఫ్కి ఒక అర్థం, నేను బ్రతుకు మీద ఆశ నాకు చాలా చాలా ఆశగా కలిగింది. నేను ఎమ్మటే సార్ గారికి కాల్ చేశాను. 3 రోజులు వీడియోస్ చూశాను. సార్ కాల్ చేశాను. సార్ నేను మీ క్లాస్కి వస్తాను సార్, నేను ఎట్లయినా మీ క్లాస్కి వస్తాను సార్ అన్న. అమ్మ మీ ఫీజు కూడా వద్దు నాకు,
నేను ఇప్పుడు హైదరాబాద్లో క్లాస్ పెడుతున్నాను, కానీ మీరు లేడీస్ అక్కడ దాకా రాలేరు. నేను మీకు విజయవాడలో క్లాస్ పెడతాను, మీరు అక్కడికి వద్దురు, నేను అప్పుడు మీకు చెప్తానని నాకు కొన్ని వాట్సాప్లో వీడియోస్ పంపించారు. నేను లైఫ్లో ప్రశాంతంగా జీవితం నాది హ్యాపీగా నెగిటివ్స్ అనేది పోగొట్టేసి నేను ఫ్రీగా మైండ్ రిలాక్స్ చేసుకొని ఇప్పుడు నేను బ్రతుకుతున్న దానికి అర్థం అనేది నాకు ఒకటి తెలిసిందని అర్థం నాకు బాగా ఫీల్ అవుతున్నాను. నా లైఫ్ అంతా బ్రెయిన్ అంతా నెగిటివ్స్ అంతా చాలా వరకు నెగిటివ్స్ అంతా డిలీట్ చేసేసారు. నేను పాజిటివ్గా ఉన్నాను. నేను నా పిల్లల్ని బాగా చూసుకుంటాను. నా అల్లుడు గారు నా కూతురు నా దగ్గరకు వచ్చి సార్ ఒకసారి టిఫిన్ పెట్టి నేను చెప్తున్నా సార్ ఇప్పుడు 10 మందిలో నీకు టిఫిన్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఉంది నా కూతురు. అక్కడికి వెళ్ళి ఉంటే నాకు అది కాదు, ఇప్పుడు నేను చాలా గర్వంగా చూసుకుంటానని నాకు జీవితం మీద అర్థం కలిగింది. నా కూతురు నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను. నాకు ఇల్లు లేదు సార్, నేను ఇల్లు కడతాను. 2024 సంవత్సరంలో ఇల్లు కడతాను. నా ఇంట్లో నేను నా కుటుంబంతో గృహప్రవేశం చేస్తాను. నా పిల్లలు నా దగ్గర తీసుకొచ్చి నేను అంత గర్వంగా చూసుకుంటున్నాను. నేను మా అమ్మని నేను ఒకరోజు అన్నానని అది ఫీల్ అయ్యేటట్టు నేను చూసుకుంటాను. అది సార్ అది నాకున్న ఒక్క ఆడపిల్లే చూసుకున్న లెక్క కాదు. ఒక మాట అనేటప్పుడు నా మనసుకు బాధగా ఉంది. ఆ బాధ అనేది నేను ఇప్పుడు మా అమ్మని నేను ఎందుకన్నానా, ఎందుకు చేశానా నాకు భర్త వెళ్ళాడు సార్. లేదు అయినా నేను ఎదిరించాను. నేను ఏ తప్పు పని చేయను. డబ్బు కోసం ఎంతవరకైనా నేను వెళ్తాను. డబ్బు సంపాదించడానికి నేను ఎంతవరకైనా వెళ్ళిపోతాను. నేను ఆ విధంగా నేను ఇప్పుడు సార్ గారి వీడియోలు చూసిన కాడి నుంచి నాకు జీవితం మీద ఆశ కలిగింది. నాకు అన్నీ అనుకూలంగా జరిగిపోతాయి అని నేను ప్రతిరోజు అంతకుముందు మిర్రర్ దగ్గరికి వెళ్ళి నా ముఖం చూసుకోవాలంటే నాకు చాలా ఫీల్ అయ్యేది. నిజం సార్, నేను అసలు బాగోనేమో, నేనేందో అట్టున్నాను, నేను అసలు నేను వెళ్ళి నా దగ్గర నుంచోవాలా, నేను అందరూ బాగున్నారని నేను చాలాసార్లు అనుకున్నావు. నువ్వు బాగున్నావు నాగరాజా అని అంటే ఇదే నన్ను అంటారు, జోకులు చేయబాకండి అనేదాన్ని. నేను 2 నెలల నుంచి నేను మిర్రర్ ముందు నుంచో నా ప్రతిబింబంతో నేను మాట్లాడుకుంటుంటే నేను చాలా అందంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నాకు టైం కూడా చాలతల్లా మిర్రర్ ముందు నుంచోని నా గొప్పతనాన్ని నేను పొగుడుకోవటానికి నాకు టైం చాలతలేదేమోనని ఇంకా 3 గంటలకు లెగిస్తే బాగుండు, ఇంకా సేపు చెప్పుకుందాం అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఈరోజు ఇక్కడ క్లాస్కి వచ్చినాక గురువు గారు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సార్లు చెప్పింది నాకు అర్థమయ్యిందో అర్థం కాలేదో తెలిసిందో తెలియక నాకు చదువు వచ్చిందో రాలేదో తెలియదు, కానీ ఈరోజు నేను క్లాస్కి వచ్చిన తర్వాత సార్ గారు చెప్పింది ప్రతిదీ నేను ఆలోచించి చేసుకొని బాగా ఉన్నత స్థాయిలోకి వెళ్తానని నమ్మకం బాగా ధైర్యం వచ్చింది నాకు. నా ఇంటి పేరు కూడా విశ్వమణి నేను ఫిక్స్ అయ్యా. నా ఇంటి పేరు విశ్వమణి. నా ఇంట్లో ఏ దేవుడి ఫోటోలు ఉండవు, సార్ గారి ఫోటో ఒక్కటే ఉంటుంది. నేను సార్ గారిని గొలుసుకుంటాను. నేను చనిపోయేదాకైనా సార్ గారే నా దైవం అని చెప్పుకుంటే ఎవరెన్నన్నా అనుకోండి, ఎవరేదన్నా అనుకోండి, నాకు బతుకుకి అర్థం జరిపించింది సార్ గారు. నాకు ఈ క్షణం నాకు ఇప్పుడు అరగంట నుంచి నేను గ్యాస్తో ఇబ్బంది పడుతున్నా. నేను చెప్పుకుందామంటే వెళ్ళి నేను మాట్లాడే లేదు, నా గొంతు గ్యాస్ అడ్డం పడిపోయింది. ఇప్పుడు నేను బాగా ఇబ్బందికరంగా ఉండ, కానీ నేను వెళ్ళి మాట్లాడాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, చెప్పాలి, గ్యాస్ తగ్గాలి అని చెప్పి అనుకొని ఇబ్బంది పడుతున్నా. 1 నిమిషం అటు బయటికి వెళ్ళి గ్యాస్ పోయేటట్టు వచ్చింది. నేను క్లాస్ బాగా విన్నాను, నా క్లాస్ బాగా అర్థమైంది. నేను చాలా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసిన అదృష్టవంతులకి ధనవంతులకి నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి నా పాదాభివందనాలు. నేను గత 4 మంత్స్లో వీడియోలు చూస్తున్నాను సార్. అంటే ఫస్ట్ మా పాప మా యూట్యూబ్లో చూసేది షార్ట్స్, అది చూస్తా సార్ వీడియో చూశాను సార్. ఫస్ట్ ఎవరు నేనంటే మీరేమనుకోకండి, ఎవరు నేను నమ్మేదాన్ని కాదు సార్. కానీ వీడియోలో 2-3 అబ్జర్వ్ చేశాను సార్. సరే కరెక్ట్ అనిపించింది. అట్నే చూస్తా ఉన్నా. కొన్ని రోజులకు నమ్మకం కుదిరింది సార్ నాకు. అంటే ఇంకా అదే వెల్లో పైపులు రెడ్ పెన్ అని చెప్పారు కదా సార్ మీరు. అద్దం ముందు ఏదైనా నేను హాస్పిటల్ వర్క్ చేస్తాను సార్. నేను హాస్పిటల్ వర్క్ చేస్తాను. ఏదైనా వెళ్ళేటప్పుడు మనం అనుకోని వెళ్తే కరెక్ట్గా అక్కడ మనీ కానీ ఏదైనా కానీ నేను హ్యాపీగా ఉండేదాన్ని సార్. నేను గొడవలు ఏం లేవు. నేను విశ్వమా నాకు ఈరోజు హ్యాపీగా ఉండేటట్టు చేయండి అంటే ఆ రోజు ఏది ఉండేది కదా సార్. మనీ కూడా ఎంత కొంత నా చేతిలోకి వస్తూ ఉండేది సార్. అప్పటి నుంచి సార్ నేను ఇంకా సార్ క్లాస్కి రావాలని జూన్ 6వ తేదీ రావాలని ప్రిపేర్ అయ్యాను. అప్పుడు మా పాప కొంచెం ఫీవర్గా ఉండి హెల్త్కి బాగాలేక రాలేదు సార్. మళ్ళీ తర్వాత సార్ గారికి కాల్ చేసి సార్ వీడియోలు పంపారు. కానీ సార్ అంతకుముందే వీడియోలు చూశాను సార్ నేను మీవి.
నైట్ పడుకున్నా సరే నైట్ ఎప్పుడు మెలకు వచ్చిన వీడియోలు చూస్తూ ఉండేదాన్ని ఏ టైం అయినా సరే. కానీ నైట్ మాత్రం 3:45 కల్లా లేసేదాన్ని సార్. రోజు లేచి కొంతసేపు ధ్యానం చేసుకునే ఎల్లో పేపర్ రెడ్ పెన్ రాసుకునేదాన్ని. అలానే చేస్తున్నాను సార్. నాకు కొంచెం మా హస్బెండ్ కూడా కొద్దిగా నెగిటివ్ సార్, కానీ తను కూడా కొంచెం పాజిటివ్గా మారారు. దాని విషయాన్ని మీకు కృతజ్ఞతలు సార్ నిజంగానే. సార్ ఇంకా కొన్ని ప్రాబ్లం ఉన్నాయి సార్, అవి కూడా సాల్వ్ అయ్యి హ్యాపీగా మళ్ళీ ఈసారి క్లాస్కి ఎక్కడ విజయవాడ క్లాస్కి రావాలని కోరుకుంటున్నాను. క్లాస్ బాగా చెప్పారు సార్. చిన్నపిల్లలు ఎల్కేజీ నుంచి ఎలా చెప్తున్నారో పిల్లలకి నేర్పించినట్టు అలా చెప్తున్నారు సార్. ఐశ్వర్యవంతులకి నా కృతజ్ఞతలు, కోటి కృతజ్ఞతలు. యశుమణి గురువు గారికి కృతజ్ఞతలు. నేను 2 నెలల నుంచి యశుమణి గురువు గారి వీడియోలు చూస్తున్నాను. నా కాలుకి డ్యామేజ్ అయింది, బండి మీద పడి యాక్సిడెంట్ అయింది. ఆపరేషన్ చేయించుకొని 3 నెలలు అవుతుంది. నేను ఇన్నింట్లో విచిత్రం ఏంటంటే, నేను బీసీ హాస్టల్లో వాచ్మెన్గా ఉంటాను. నేను అప్రిమేషన్ చేసుకోవాలి అని అంటే నా కూతురు, నీకు అప్రిమేషన్ చేసుకోవడానికి ఈ పిల్లలు నీకు ఇబ్బందిగా ఉన్నారని, ఆ పిల్లలు హాస్టల్లో 2 స్టేర్లు బిల్డింగు, నేను పిల్లలంతా ఇలాగే పండేసుకొని నేను ఇలాగ ఒక మూలకి ఇలా పడుకొని ఉంటాను. నా కూతురు అమ్మా నీకు ఇబ్బందిగా ఉంది, ఈ పిల్లలు నేను 5 స్టేర్కి తీసుకెళ్తాను, నువ్వు 3:45 నువ్వు ఎలాగా లెగుస్తావు, నువ్వు అప్రిమేషన్ చేసుకో, నీ సక్సెస్ అయిపోద్ది అని నా కూతురు నా సలహా ఇచ్చింది. అదొకటి ఫస్ట్ జరిగిపోయింది. మళ్ళీ ఇంకోటి, నేను మా అమ్మగారు ఊరు వెళ్ళేటప్పటికి అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది, నేను వెళ్ళాలి. మా వాళ్ళు నా తోడబుట్టిన తమ్ముడు ఆ ఫంక్షన్కి పిలిచాడు నన్ను. వెళ్ళకపోతే బాగుంటుందని వాళ్ళు మేము ఫోన్లు చేస్తున్నారు. నేను అచ్చంపేట సార్, నాది గుంటూరు జిల్లా అచ్చంపేట. మొన్న నైట్ ఫోన్ చేశాను సార్ మీకు. మాది అచ్చంపేట. నేను బండి నడపలేని పరిస్థితి. నా కూతురు ముందే వెళ్ళిపోయింది, వినాయకుడు నిమగ్నానికి వెళ్ళిపోయింది. నేను ఫంక్షన్కి వెళ్ళాలి, బండి నేను నడపలేను. అలాంటిది నేను మంచం మీద పడుకొని విశ్వమా నాకు శక్తి ఇవ్వు అని నేను అప్రిమేషన్ చేసుకున్నాను. నేను 4 గంటలకి బయలుదేరిన దాన్ని 5-10 నిమిషాల కల్లా నేను చాగంటవరపాలెం వెళ్ళాను, సత్తనపల్లి అవతలకి. గంట 10 నిమిషాలకు వెళ్ళిపోయాను. మబ్బు చుట్టూ నల్లగా కమ్మేసింది. నేను బండి మీద ఉండి విశ్వం నాకు తోడుగా ఉండాలి, నువ్వు విశ్వం నాకు కనెక్ట్ అయ్యి ఉంటే ఈ వర్షం ఆగిపోవాలి, అక్కడ పోయినాక పడాలి అన్నాను. అది జరిగిపోయింది సార్. ఈ వర్షం మాత్రం నేను అక్కడికి పోయినాక పడింది. 1.5 సేపు కూడా వినాయకుడి బొమ్మని కదలనివ్వలేదు. వర్షం ఆగిపోయినాక బొమ్మ కదిలిపోయింది. నేను తెల్లారి పొద్దున్నే వచ్చాను. మళ్ళీ నేను హాస్టల్కి రావాలి. మేడం గారు ఇది పరిస్థితి అన్నాను. సరేనమ్మా అని నేను మళ్ళీ నర్సరాపేట వెళ్ళి కాలు చూయించుకోవాలి. చూయించుకొని వచ్చినాక ఈ మందులు వద్దు, నాకు ఏమి వద్దు, అక్కడ పడేసి అప్పటి నుంచి నేను మెడిసిన్ వాడట్లేదు. నిన్నైతే ఈ కాలు ఇంతలా ఉంది, చాలా లావుంది, నేను నడవలేని పరిస్థితి. నేను ఎలాగైనా సరే యశుమణి బాబు గారు క్లాస్కి వెళ్ళాలి అని పొద్దుగూగులు ఇదే అనుకున్నాను మనసులో. తెల్లారుజామున 5 గంటలకు లేచి 5:10 బస్సు. నేను 5:15 రోడ్డు మీదకి వచ్చాను. చిన్నగా బండి నేను తోలలేను కదా. ఈ క్లాస్ కోసం ఇదంటే నన్ను ఎగతాళి ఏక్యానంగా మాట్లాడతారు వాళ్ళకి తెలియదు కదా ఈ విషయం గురించి. వాళ్ళు ఇందాక కూడా ఫోన్లు చేస్తున్నా కానీ నేను ఏదో ఫంక్షన్కి వచ్చాను అని అబద్ధం చెప్తున్నాను. కొన్ని జరగాలంటే వాళ్ళు కొన్ని నిజాలు చెప్పకూడదు. మనకు అద్భుతాలు జరిగినాక వాళ్ళు అడుగుతారు ఏంటి నీ రహస్యం ఏంటంటే అప్పుడు చెప్పాలి వాళ్ళకి. అప్పుడైనా కొన్ని చెప్పకూడదు వాళ్ళకి, మనలో కొన్ని దాచిపెట్టుకోవాలి. నేను 5:15 బస్సు ఎక్కినాక సత్తనపల్లి వచ్చేసరికి 6:10 అయింది. నా కోసం ప్రత్యేకంగా ఒక కారే ఉంది ఆడ. బస్సులో నేను ఇబ్బంది పడతానేమో, ఈ కారు గురించి ఎక్కి దిగలేనేమని ఒక కారు విజయవాడ వెళ్తుంది ఈ కారు అని ప్రత్యేకంగా అతను 100 రూపాయలే తీసుకున్నాడు కారుకి. ఇక్కడ 100 రూపాయలు తీసుకున్నాడు. అక్కడి నుంచి నాకు ఈ స్వర్ణ ప్యాలెస్ నాకు తెలీదు. నేను వెంటనే ఫోన్ తీశాను. ఈ స్వర్ణ ప్యాలెస్ అంటే ఏంటి, 2 ఉన్నాయంటే ఇక్కడ, నాకు తెలీదు. సార్ గారి వీడియోస్ నేను అడ్రస్ వద్దు సార్ నాకు తెలుసు అని నేను అనేసాను సార్ మీతోటి. నేను ఆటో ఆయన 70 రూపాయలు అడిగాడు, 60 రూపాయలు ఇచ్చేసి లోన్కి వచ్చేసాను. లోన్కి వచ్చిన వెంటనే గురువులు పిల్లలు ఉన్నారు. అమ్మ ఏంటంటే ఇది పరిస్థితి రా వచ్చేసేయి అన్నారు. నాకు ఫస్ట్ సీటే ఖాళీగా ఉండాలి అని నేను కోరుకున్నాను. నేను వచ్చేసరికి ఎవరూ లేరు. నేను ఫస్ట్ ఓపీ నాదే సార్, ఫస్ట్ ఓపీ నాదే. నాకు ఎంతో ఆనందం సంతోషంగా ఉంది. ఇదొకటి జరిగింది.
మళ్ళీ నేను మా మేనమామ గారికి బంగారం తాకట్టు పెట్టి నేను 60,000 రూపాయలు ఇచ్చాను. మా అమ్మ మా నాన్నలు నన్ను ఎంతో తిడుతున్నారు, అరుతున్నారు, ఏమో ఆపదల్లో ఉన్నాడని ఇచ్చాను. నా డబ్బుకి ఇలా రావాలి అని అంటే మొన్న పోయిన నెలలో 90,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారు సార్. నాకు 90,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారు. ఇది వాస్తవం, నేను అబద్ధం చెప్పాలని చెప్పట్లేదు, నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. నేను నాకు కానీ ఎలాగా అనుకుంటే ఇష్టం ద్వారాగా పలానా మనిషిని అడుగు అన్నారు. ఆ మనిషి ద్వారా ఎవరినో అడగటం పిచ్చిదానా, నువ్వు నేనే ఇస్తాను, నువ్వు క్లాస్ వెళ్ళి చూసిరా అని అన్నారు. ఈ క్లాస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎల్కేజీ పిల్లలకి, యూకేజీ పిల్లలకి, నర్సరీ పిల్లలకు కూడా ఇలాగ చెప్తారో చెప్పరో నాకైతే తెలియదు. చాలా నాకు బాగా నచ్చింది ఈ క్లాస్ మాత్రం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధనవంతులు, ఐశ్వర్యవంతులు. చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న మైక్కి కృతజ్ఞత, మన తిన్న భోజనానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ సార్. ఇక్కడికి వచ్చేసిన అదృష్టవంతులకి, ఎదువైన వాళ్ళకి, ధనవంతులకు చాలా చాలా కృతజ్ఞతలు. మన విశ్వమణి బాబు గారికి పాదాభివందనములు. అమ్మల కన్నా అమ్మ భూదేవి మాతకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈరోజు ఈ హోటల్ మేనేజ్మెంట్ వారికి, వాళ్ళ బృందానికి, మనకు మంచి భోజనం పెట్టించిన వారికి, మరి ఈ భోజనాన్ని మన అందరం కూడా స్వీకరించడానికి ప్రధాన కారకులైన మన విశ్వమణి బాబు గారికి, మరి ఈ మౌత్కి, ఈ లైట్స్కి అన్ని సహకరించేందుకు చాలా చాలా కృతజ్ఞతలు. క్లాస్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది క్లాస్ కాదు, క్లాస్ అంటే ఒక టానిక్ లాంటిది. ఎవరైతే ఈ టానిక్ని అందుకుంటారో వాళ్ళు మాత్రం ధనవంతులు, కోటీశ్వరులు, అన్నీ సకలం కూడా వాళ్ళకి వచ్చినట్లయినా నేను భావిస్తాను. అది మాత్రం 100% గ్యారంటీ. నేను మాత్రం ఏదో పెద్ద గొప్పలు సాధిస్తానని నాకు అనిపిస్తుంది. నేను మాత్రం ప్రతిరోజు కృషి చేస్తున్నాను, ధైర్యంతో ఉన్నాను, ఓర్పుతో ఉన్నాను. ఏదైనా సాధించడానికి పుట్టాను, నేను సాధిస్తాను, అది మాత్రం షూర్. నా మనసే డబ్బు, నా ఆలోచనే డబ్బు, నా మైండే డబ్బు, నేనే డబ్బు, నేనే విశ్వం, నేనే డబ్బు, అంతా నేనే. అయితే సాధించి తీరుతాను, అది గ్యారంటీ, కోట్ల % గ్యారంటీ. మా గురువుగారు లక్షల కోట్ల % గ్యారంటీ. ఈయన మన గురువుగారి ద్వారా ఎంతోమంది అదృష్టం అయిపోయారు, లక్షల మంది అదృష్టం అయ్యారు. వీడియోలు చూశారు, వీడియోలో టానిక్ పేరు మాత్రమే, క్లాస్కి వచ్చిన వాళ్ళు మాత్రం టానిక్ పుచ్చుకున్నట్టే, టానిక్ పుచ్చుకున్న వాళ్ళు కోటీశ్వర్లే. ఇది షూర్ 100% గ్యారంటీ. క్లాస్ బ్రహ్మాండంగా ఉంది. చదువుకున్నా చదువు లేకపోయినా మోటివేట్ ఎవరైనా సరే క్లాస్కి వచ్చిన వాళ్ళు మాత్రం ధనవంతులు అయిపోతారు, టానిక్ చాలా సులువుగా తీసుకుంటారు. ఇది మాత్రం షూర్. థ్యాంక్ యూ. తదాస్తు. ఈ క్లాస్కి వచ్చేసిన ధనవంతులకు, ధైర్యవంతులకు, అదృష్టవంతులకు పేరు పేరున కృతజ్ఞతలు. మరియు మన గురువైన విశ్వమణి బాబు గారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు, కృతజ్ఞతలు, చాలా చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఏంది కదంటే, యాక్చువల్గా హైదరాబాద్ క్లాసు 1 డే బిఫోరే గురుగారికి ఫోన్ చేసిన, వచ్చేసే క్లాస్కి అన్నారు. కానీ ఆ టైం వీలు కాలేదు నాకు. 1 డే బిఫోరే జస్ట్ ఈవినింగ్ ఏమో చేసిన, కరెక్ట్ టైం ఈవినింగ్ కూడా కాదు, మార్నింగ్ చేసిన. వెంటనే చేసేసారు, బిజీ ఉన్నదిగా చేస్తారో చేయరో అనుకున్నా వాస్తవానికి ఫోను. కానీ వెంటనే 1 అవర్ 1.5 అవర్ తర్వాత గురుగారు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే మాట్లాడగానే క్లాస్కి వచ్చేసేయండి, రేపే ఉన్నదని చెప్పారు హైదరాబాద్. కాకపోతే నాకు వీలు రాలేదు. మళ్ళీ కొంచెం ఈ వీడియోలు దాదాపు టోటల్గా గురుగారి వీడియోలు, వేరే వీడియోలు కూడా చూసినాం. కానీ ఏ వీడియో చూసినా కానీ అంత కరెక్ట్గా గురువుగారు చెప్పినంత ఈజీగా, సులభంగా అనిపించలేదు. ఏది చెప్పినా డబ్బుల కోసమో లేకపోతే ఏదో చెప్పినట్టుగా సెకండ్లు అని చెప్పడం, నిమిషాలని చెప్పడం కరెక్ట్ అనిపించలేదు వాస్తవానికి. ఏంటి కదంటే గురువుగారు చెప్పే వీడియోలు, ఆ వీడియోలను చూసినాక చాలాసార్లు కూడా కొన్ని రిపీట్ చేసుకుంటూ వస్తుండగా కొద్ది రోజుల తర్వాత ప్లాన్ చేసుకున్నాను నేను. యాక్చువల్గా ఏంటంటే సరే గురుగారు ఏం చెప్పారు, వీడియో కూడా చేయొచ్చు, చాలా మంచిగా ఉంటుందని చెప్పారు. సూచనలు కొంతవరకు ఒక 3-4 డేస్ చేసాను. ఎప్పుడు 3:33కి లేసా బాబు అని చెప్పాను, 3:35 లేసాను, 3:33కే లేచిన. ఎందుకంటే నాకు కొంచెం నేను పొలిటికల్ ప్లస్ బిజినెస్, జబర్దస్త్ బిజినెస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నాకు నిద్ర అనేది సమస్య కాదు. కాకపోతే ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత కొంత
బాగా నెగిటివ్గా అయిపోయినాం అనమాట. అంత ముందుకు పొలిటికా కానీ ఇట్లా కానీ యాక్టివ్గా ఉన్నాం, చాలా యాక్టివ్గా కూడా అందరికి కూడా మనం ఇది చేయాలనే ఆతృతతోటే విలేజ్కి వెళ్ళిన. జస్ట్ నేను విలేజ్ వెళ్ళినట్టుకి 30% జనాలు నాకు తెలుసు. నేను పోయినాక ఆ 100% ఉన్న లీడర్లకు వెళ్ళి 30% తెలిసిన లీడర్నే పర్ఫెక్ట్ లీడర్ అయిపోయినా. ఆ క్షణం నుంచి కూడా మండల్ లెవెల్లో కూడా ఎక్కడ కూడా ఆ లీడర్ ఎవరు? శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్ మండల్ నంగనూరు. ఇంతమంది ఇన్ని లీడర్ల కన్నా సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అనేటోడు పక్కా నీరు గంగాభవానికి కృతజ్ఞతలు. ఏంటి కదంటే నేను విలేజ్కి వెళ్ళినాటికి మా విలేజ్లో వాటర్ లేవు. అంటే టోటల్గా తెలంగాణలో అప్పటికి వాటర్ ఇంకా స్టార్ట్ కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. కాళేశ్వరం కన్నా ముందు ఒక తపాస్పల్లి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఆ ప్రాజెక్ట్కి వెళ్ళి వాటర్ రావాలి. జస్ట్ మాకు 6 కిలోమీటర్ బిఫోర్ వాటర్ వస్తున్నాయి కానీ మాకు వస్తలేవు. ఆ వాటర్ కోసం టోటల్ సర్పంచ్ లోకున్నా కానీ నేను పర్ఫెక్ట్గా వెళ్ళుకుంటూ ఒక 3.5 months ఇది చేసుకొని బతుకమ్మ పండుగ నాటికి మహిళలకు బతుకమ్మలను ఎట్టి పరిస్థితుల్లో చెరువులో నీళ్ళలో వేపేయాలి. ఏం చేయాలి? ఏదైనా చేసి చెరువులో నీళ్ళలో వేపేయాలనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళిన. యాక్చువల్ ఏంటంటే చాలా గొడవల మధ్య నీళ్ళు వదిలినాక మళ్ళీ ఆపినాక ఇంత చేసినా నీళ్ళు రాకపోయి అనుకున్నాం. కానీ లాస్ట్కు జస్ట్ 1.5 hour బిఫోర్ వర్షం పడ్డది. వర్షం రూపంలో మా బతుకమ్మలు అనేవి టోటల్గా చెల్లర వేయడానికి సహకరించింది ప్రకృతి. అంటే మనిషికి ధైర్యం పట్టుదల అనేది ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతాం. అందులో మనకి ఎందుకంటే మన అదృష్టం వాస్తవానికి వీడియో రూపకంగా వచ్చిన విశ్వమణి బాబు గారికి ఒక దైవంగా కాదు ఒక దేవునిగా ఎంత ఎక్కువ వచ్చినా కానీ చాలా చాలా తక్కువనే. క్లాస్ కూడా బాగా చెప్పారు సార్, సూపర్ క్లాస్ సార్. యాక్చువల్గా మీకు నేను ఫోన్ చేద్దాం అనుకుని చేయలేదు, ఎందుకంటే క్లాస్ ఉంటుందంటే పక్కా ఉంటుంది అనుకుని వచ్చిన. ఇక్కడికి వచ్చినాక నైట్ నిద్ర చేసినాక మార్నింగ్ లేచిన తర్వాత రెడీ అయిన తర్వాతనే మీకు ఫోన్ చేసిన. వచ్చేసారు వచ్చేసిన. థ్యాంక్ యూ సార్. మరి